కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతోంది. మెట్రో ఫేజ్ 2 పెండింగ్ అంశాలపై ఈ సమావేశం జరుగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. స్వయంగా అశ్విని వైష్ణవ్ దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డిని తీసుకెళ్లారు కిషన్ రెడ్డి. ఇటీవలే కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాయడంతో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశంలో మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం, ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధిత ఒప్పందాల పత్రాలతో రేవంత్ అక్కడకు హాజరయ్యారు. మెట్రో ఫేజ్ 2కు అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు చేయాల్సినటువంటి డెవలప్మెంట్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు అంటూ అనేక సభలు సమావేశాలు ఇక డైరెక్ట్గా లేఖే రాసి లేఖతోనే సంధించారు రేవంత్ రెడ్డి. నేపథ్యంలో అటు ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకువెళ్లడం, ప్రత్యేకంగా భేటీ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మొత్తానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన విధంగా కేంద్ర మంత్రులను కల్పించడం, పెండింగ్ ప్రాజెక్టులు నిధుల విషయంలో ప్రత్యేకంగా సమావేశం జరగడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దగ్గరకు తీసుకువెళ్లారు. ముఖ్యంగా ఐఆర్ఎఫ్సితో ఆగిపోయిన 13,600 కోట్ల రుణ ఒప్పందం, అలాగే మెట్రో ఫేజ్ 2 పనులకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం, అలాగే ముఖ్యమైన ఒప్పందాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కీలక ఒప్పందాలు జరిగేటువంటి ఆస్కారం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టుల గురించి నిధుల విషయంలోనే ఈ చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తోటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ముఖ్యంగా మెట్రో రైల్ 2వ దశకు సంబంధించిన పనులు, కేంద్ర అనుమతులపైన ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈ రోజు అశ్విని వైష్ణవ్ ను కలవడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా మెట్రో రైల్ 2వ దశతో పాటు ఇటీవల మొదటి దశకు సంబంధించి ఏదైతే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ తోటి చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన అంశంలో ఈ రోజు అశ్విని వైష్ణవ్ తోటి కూడా ప్రధానంగా చర్చించున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో చూస్తే 14,000 కోట్లకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి గత 15వ తేదీనే ఈ నిధులకు సంబంధించి ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా నిధులు విడుదల కాలేదు. మరి దానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లబోతున్నారు. ఇక అదేవిధంగా ఇటు ఇతర అంశాలతో పాటు ఇటు రైల్వేకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులతో పాటు ఇటీవల రాష్ట్రానికి శాంక్షన్ అయిన సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కి సంబంధించిన అంశంలో కూడా ల్యాండ్ సేకరణ, ఇతర అంశాలపైన కూడా ఈ భేటీలో అశ్విని వైష్ణవ్ తోటి చర్చించనున్నారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏదైతే గతంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుదలకు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారంటూ కూడా సీఎం చేసిన కామెంట్లకు, ఆ తర్వాత సీఎం రాసిన లేఖకు స్పందిస్తూ ఈ రోజు కిషన్ రెడ్డి చొరవ తీసుకుని అశ్విని వైష్ణవ్ తోటి మాట్లాడి ఈ రోజు ఈ 6:30 సమయాన్ని ఈ యొక్క భేటీకి చర్చించడం జరిగింది. మరి కొద్దిసేపటి క్రితమే భేటీ అయితే ప్రారంభమైంది. మరి దీంట్లో ఇటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలతో పాటు ఇటీవల తెలంగాణకు శాంక్షన్ చేసిన కీలకమైన ప్రాజెక్టుల విషయంలో కూడా కేంద్ర మంత్రితో అయితే చర్చించనున్నారు. సునీల్, రైట్ గోపి, అయితే ఈ సమావేశం ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? అండ్ అలాగే అశ్విని వైష్ణవ్తో పాటు మిగతా మంత్రులతో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కల్పించే అవకాశం ఉందా ముఖ్యమంత్రిని? అయితే ముఖ్యంగా ఈ భేటీ దాదాపు 45 నిమిషాలు సమయం ఇచ్చినట్టుగైతే మనకు కొంత సమాచారం అందుతుంది. అయితే ఈ భేటీకి సంబంధించిన ప్రాధాన్యత కంటే ముందు ఏదైతే 22, 23వ తేదీలో తాను ఢిల్లీలో ఉంటాను, కేంద్ర మంత్రులతో తనతో పాటు కలిసి రావాలంటూ కూడా కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ఈ రోజు చొరవ తీసుకుని అశ్విని వైష్ణవ్ తో భేటీకి తీసుకువెళ్లడం అనేది ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన
పైన ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందే కిషన్ రెడ్డి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు కూడా కామెంట్ చేశారు. మరి ఈ నేపథ్యంలో లేఖలో ఉన్న అంశాలను అన్నింటినీ కూడా కిషన్ రెడ్డి స్పందిస్తారా, లేదంటే ఈ మెట్రో రైలుకు సంబంధించి మెట్రో రైలు 2వ దశ పనులకు సంబంధించిన అనుమతులను కిషన్ రెడ్డి స్వయంగా అడ్డుకుంటున్నారు. దానికి సంబంధించి కేంద్రంలోని కొంతమంది నాకు స్వయంగా సమాచారం ఇచ్చారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను కేవలం అశ్విని వైష్ణవ్ తోటే ఈ భేటీ జరుగుతుందన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా మరి ఈ భేటీ అనంతరం ఏం చెప్పబోతున్నారు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ లేదా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ భేటీకి సంబంధించిన అంశంలో ఎటువంటి విషయాలను మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు అన్న దానిపైన కూడా సర్వత్రా కొంత ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన మెట్రో మొదటి దశకు సంబంధించిన అంశంలో కేంద్రం ఏదైతే సూచనలు చేసిందో వాటన్నిటినీ కూడా పూర్తి చేసిన తర్వాత కూడా 2వ దశకు అనుమతులు లభించకపోవడంతో ఇటు కేంద్రం రాష్ట్రం మధ్యలో జరిగిన వివాదానికి కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం గా మారిన పరిస్థితి అయితే కనపడుతున్న నేపథ్యంలో మరి వీటన్నిటినీ కూడా ఈ రోజు ఈ భేటీలో క్లియరెన్స్ అవుతాయనేది కూడా కొంత ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల కూడా ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సునీల్. ఓకే గోపి.